వచ్చేసిందిరా ఇంకో ఫ్రైడే. ఇంకా మా మమ్మీ పొద్దుగానే లేచి ఇట్స్ ఫ్రైడే గుడ్ మార్నింగ్ అని మొదలు పెట్టింది. చూడండిగా గుడ్ మార్నింగ్. ఇంకా నాకైతే టకటక బ్రష్ చేసేసింది. అద్దంలో చూసుకొని నేను మంచిగా ఉన్నా అందంగా ఉన్నా కదా అని అనుకున్నా. ఇంకా నా లిటిల్ డాలీతో కాసేపు ఆడుకున్నా. తర్వాత డాడీ కిందకు పట్టుకపోయి నన్ను ప్లేమ్యాట్ మీద వేసిండు. ఇది ఇండియాకి కాల్స్ చేసినాము, మా నాన్నతో మాట్లాడినా. ఇవేంటో ఉన్నాయి ఇక్కడ, మస్తు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వాటి కోసం పోతుంటే వెనక్కి జరిపేస్తున్నాయి మా మమ్మీ. మళ్ళా పోయినా మళ్ళా వెనక్కి జరిపేస్తుంది. ఇట్లా కాదని చెప్పి ఇక ఫాస్ట్ వెళ్తున్నా. ఏమో నల్లగా ఉన్నాయి, ఇక మీద పూలు కూడా ఉన్నాయి. ఇక మొత్తానికే తీసేసి పక్కకు పడేసిండ్రు. సరే అది కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది కదా అని చెప్పి అటు పోయినా. అది పడేసి దాంతో ఆడుతుంటే మళ్ళా వచ్చి అది కూడా తీసుకెళ్ళిపోయిండ్రు. ఇంతలో ఇక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మా మమ్మీ తీసుకొచ్చి పెట్టింది. నేను తింటా కదా, మా మమ్మీ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుంది. అడబెట్టు మమ్మీ, నేను తింటా. నా స్పూన్ నేను తీసుకొని ఇట్లా నోట్లో పెట్టుకొని నేను తింటా కదా. ఇదేంటిరా ఇట్లున్నదేంటి ఇది? ఓ ఇందులో మా మమ్మీ ఓట్స్తో పాటు వాల్నట్స్ వేసింది వాళ్ళ. అందుకే మస్తు టేస్టీ ఉంది యాక్చువల్లీ. అబ్బా ఇంకో స్పూన్ పెడితే బాగుండు, ఇంకొక స్పూన్ అని వెయిట్ చేస్తాను నేను. మంచిగా టేస్టీ ఉండే వాల్నట్స్ ఓట్స్. మస్తు కాంబినేషన్, మంచి హెల్దీ కాంబినేషన్ కూడా. బ్రెయిన్కి మంచిదంట వాల్నట్స్. మీరు కూడా తినుండ్రు. మళ్ళీ ఈ మార్నింగ్ న్యాప్కి టైం అయిందని చెప్పి మా మమ్మీ ట్రై చేస్తుంది. పిచ్చిది నాకు. నేను ఉట్టి యాక్టింగ్ చేసిన, నాకు యాక్చువల్లీ నిద్ర వస్తలేదు. సరేలే అని చెప్పి మా డాడీకి ఇచ్చింది. మా డాడీతో పాటు కొంచెంసేపు వర్క్ చేసిన, బోర్ కొట్టింది. ఇంతలో మా మమ్మీ చూసింది కదా ఇందాక నేను బ్రేక్ఫాస్ట్ తింటే ఎంత మెస్ చేసినో, అవన్నీ క్లీన్ చేసుకుంటా అంతా సార్ట్ అవుట్ చేసుకుంటా ఉన్నది. ఇక నేను ఎట్లన్నా పంటలేనని చెప్పేసి మా మమ్మీ వచ్చి బాత్ టైమ్ అని అన్నది. అది ఏందో నాకు అర్థం కాలేదు కానీ మస్తు ఎగ్జైట్ అయినా. ఇట్లా తెల్లగా పెద్ద టబ్బు లెక్క ఉన్నది. అందులో మొత్తం ఏవో నింపుతుంది, కలర్ బొమ్మలు వేసింది. ఇక నన్ను మెల్లగా మా డాడీ దింపడానికి ట్రై చేస్తున్నాడు. తొందరగా దింపుండ్రి అని అన్నా, దింపిండు. ఇక అట్లా పోతే మంచిగా బుడగలు ఉన్నాయి, తెల్లగా నురగగా ఉంది. మంచిగా ఉన్నది. నేనైతే మస్తు మజా ఎంజాయ్ చేస్తున్నా. రకరకాల బొమ్మలు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. అవన్నిటిని తీసుకొని నేను నోట్లో పెట్టుకొని కొరకడానికి ట్రై చేస్తా ఉన్నా. మా మమ్మీ ఏమో బయటకు తీస్తా ఉంది. మా మమ్మీ డాడీకి చెప్తుంది ఈ బాత్ టైం వల్ల సెన్సరీ స్టిమ్యులేషన్ ఉంటాయట. గవన్నీ నాకెందుకులే, నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఇది చూసిందా ఇక్కడ చిన్న బాత్ ఉంది కదా, ఇదంతా టెంపరేచర్ చూసేటిదట. ఈ బాత్ ఏమో ఒళ్ళు రుద్దుకునేదట. ఎన్ని బాతులు పెడతావు మమ్మీ అనుకున్నా. ఇవన్నీ స్టోర్ చేయడానికి మళ్ళీ బ్యాగ్. ఇంత మంచి స్పాడ్ అయిన తర్వాత ఇక మంచిగా నిద్ర వచ్చింది నాకు. ఇక ఇదే సందని మా మమ్మీ నా నెయిల్స్ ట్రిమ్ చేయడం మొదలు పెట్టింది. ఇక చూడండి, ఇక చూసినా ఈ మెషిన్ ట్రిమ్ చేస్తే దీనికి లైట్ కూడా వస్తుంది. చీకట్లో కూడా నేను పడుకోగానే మా మమ్మీ మంచిగా నా నెయిల్స్ ట్రిమ్ చేస్తుంది. ఇక హ్యాపీగా పడుకున్నా. మమ్మీ నన్ను పడుకోబెట్టిపోయిన బెడ్ మీద అన్న మంచిగా పడుకోబెట్టింది. ఇక పోయి మా మమ్మీ మొదలు పెట్టిందిరా మేకప్. ఇదేంటి టానిక్ లా ఉన్నది, మొహానికి ఇట్లా పూసుకుంటుంది. ఏంటో మా మమ్మీకి ఏమైందో ఏమో, మళ్ళీ ఏదో క్రీమ్ పూస్తుంది, సిమెంట్ పూస్తూనే ఉందంటున్నాడు మా డాడీ. పాపం మా మమ్మీకి ఈ మధ్య మేకప్ వేసుకోనికి, హెయిర్ చేసుకోనికి టైమే ఉండట్లేదు. అయినా నేను పుట్టినప్పటి నుంచి మమ్మీకి జుట్టంతా ఊసిపోతుంది. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే రాదండి కొంచెం మా మమ్మీ కోసం ప్లీజ్. అమ్మయ్య ఇప్పుడు ఇక లంచ్ టైం వచ్చేసింది. మా మమ్మీ తీసుకెళ్ళి నాకు ఇదేదో ఎప్పుడైనా అడుగుతుంది. చూసిందిరా రచ్చ చేస్తాం కదా తిండి దగ్గర. ఇక నాకు ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నా. ఇంతలో ప్లేట్ తెచ్చి మమ్మీ ఆడ పెట్టింది. అరే చూసినా ఇదేదో ఉందిరా స్టేక్ అంటేది. అబ్బబ్బబ్బా ఏమన్నా టేస్ట్ ఉందా అసలు. నోట్లో పెట్టుకుంటే అబ్బా ఎంత చూయిగా, నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ఇక దీన్ని తినడం కన్నా నాకు ఆడుకోవడానికి మంచిగా అనిపిస్తున్నాయి. ఈ స్టేక్లో విటమిన్ B12 ఇంకా ఐరన్ లెవెల్స్ మంచిగా ఉంటాయట. ఇక మా మమ్మీ డాడీ ప్లేట్ చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకేమో 1-2 ఇచ్చిండ్రు. గదేదో ట్రై చేద్దామని బీన్స్ కూడా ట్రై చేసాను నేను. ఇక మా మమ్మీ ఏమో పెట్టడానికి వస్తుంది. నేను తింటా కదా మమ్మీ అని తిప్పేసిన. ఈ మధ్యకాలంలో నాకు ఆ బెడ్ పక్కన పెద్ద లోయ ఉంది. ఆ లోయలో ఏమున్నదా అని చూడాలని మస్తు ఆశ ఉంది. కానీ మా మమ్మీ పోనిస్తలేదు. నేను పోతున్నా, మా మమ్మీ వెనక్కి లాగేస్తుంది. ఇక తీసుకొని సతాయించుడు మొదలుపెట్టింది నన్ను. ఇక చూడండి ఒకటే ముద్దులు పెడుతుంది. ఇక నేను పడుకునేటా లేదని కింద తీసుకొచ్చి మళ్ళా నన్ను బౌన్సర్లో వేసింది కాసేపు ఆడుకోమని. ఇంతలోగా మా పిన్ని ఫోన్ చేసింది. నేను ఏ కొత్త బట్టలు వేసుకున్నా మా పిన్ని చూపించాలి, లేకపోతే ఇక అంతే సంగతులుగా. ఇక మా డాడీతోనే వచ్చిన రైడ్కి పోయినా. తర్వాత ఇంటికి వచ్చినాక మా మమ్మీ నాకు డిన్నర్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు రైస్ కేక్ ఇచ్చింది. ఇక తింటూ ఉంటేనే నన్ను తీసుకుపోయి గార్డెన్లో బాగా వేడిగా ఉంది ఇవాళ. అందుకని మా మమ్మీ
గదిలో తీసుకుపోయి నాకు ఫుడ్ తినిపించింది. ఇక గడ్డిలో ఆడితే ఎట్లుంటుందా అని చెప్పి మా మమ్మీ నేను గడ్డిలో వేసింది. ఇక పట్టుకుంటే కొంచెం సురుకు సురుకుని తాకుతాను. ఇక మామలతో కాసేపు ఆడుకున్నా. వాళ్ళు నాకు మంచిగా వాటర్ కూడా తాపించారు. కానీ నేను మొత్తం కింద పారిపోసిన. నేను పారిపోకుండా ఉండడానికి చూడండి మా మమ్మీ నన్ను ఎట్లా కట్టేసి పట్టుకుందో. ఇక వదులు మమ్మీ అని చెప్పి నేను ఇక నా డాలీతో కాసేపు ఆడుకున్నా. బెడ్ మీద లోయలో మాత్రం ఏమున్నదో నాకు ఇంకా మమ్మీ చూడనిస్తలేదు. ఇక అట్లనే బొర్లుకుంటా నా డాలీతోని నేను మంచిగా టైం స్పెండ్ చేసిన. ఇంతలో ఇక నిద్ర వచ్చేసింది. నేను నిద్ర పోతే మా మమ్మీ డాడీ వాళ్ళు మంచి మూవీ చూద్దాం అనుకున్నారు. అందుకే నేను మళ్ళీ లేచిన. ఇక మా మమ్మీ నన్ను కూర్చోబెట్టి నాకు స్టోరీ బుక్ అంతా చదివిపిస్తుంది. చదువుతా ఉంది. ఏవేవో కథలు చెప్తుంది. ముచ్చట పెడుతుంది నాతోనిగా. మళ్ళీ ముద్దులు పెడుతుంది. ఇంకా తర్వాత పాటలు కూడా పాడింది. ఎవరైనా చెప్పుండ్రా మా మమ్మీని పాటలు పాడొద్దని. ఇక మా మమ్మీ పాటల కన్నా నిద్రపోడు బెటర్ అని చెప్పి నేను నిద్రపోయినా. చలో మరి నెక్స్ట్ వీక్ కలుద్దాము. ఈ లోపు ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.